12వ అధ్యాయము 10వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయములో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సహోదరుల మధ్య ఎన్నో అరమరికలు ఉంటాయి, ద్వేషపూరితమైన బాధలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, రకరకాల విభేదాలు కలిగి సోదరీమణులు కానీ సోదరుల మధ్య కానీ ఉంటాయి. బయటికి మాత్రం నెమ్మదిగా ఉన్నట్లుండి, కొందరైతే విధేయతగా పలకరిస్తారు, కొందరైతే అన్నట్టుగా పలుకుతుంటారు. దేవుని పిల్లలారా, సహజంగా ఇంచుమించు కలుషితం కలిగినటువంటి వాళ్ళుగానే ఉంటారే తప్ప గొప్పవాళ్ళగా తప్పు చేసిన వాళ్ళని ఎంచే లక్షణాలు మరి చాలామందిలో ఉండవు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. సహోదరీమణి కానీ సహోదరుడు కానీ నీ పక్క విరోధంగా నీతో మాట్లాడడానికి ఇష్టపడక నిన్ను కాదనుకున్న పరిస్థితుల్లో నువ్వెలా ఉండాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నువ్వెలా ఉండాలి? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఎదురుగా నీకున్న నీ సోదరుని కానీ నీ సహోదరుడిని కానీ నీ ఎడల ఎన్ని పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లను బట్టి నువ్వు ఆ వ్యక్తిని అసహించుకోకుండా నీ మనసులో గొప్ప స్థానాన్ని ఇచ్చినట్టుగా నువ్వు మాట్లాడాలి సుమా అని దేవుడు అంటున్నాడు. మరి ఏమండి ఇలా ప్రవర్తించారు కదా నా పట్ల, మరి నేను ఎలా ఉండగలనండి అని ఒకవేళ నువ్వు అంటావు. ఎలా ఉండగలనంటే ఉండాలి అని దేవుడు అన్నాడు కనుక నువ్వు ఉండగలుగుతావు అని అర్థం. నిన్ను ఉండాలి అని దేవుడు అన్నాడు కనుక నువ్వు ఉండగలవు. వాళ్ళలో శత్రుత్వం ఉన్నవండి, వాళ్ళలో పగ ఉన్నవండి, వాళ్ళలో ద్వేషం ఉన్నవండి, వాళ్ళు ఏమీ చేయలేరు నిన్ను. ఆ మాత్రం దానికి నువ్వెందుకు చెడ్డగా అయిపోవటం, నువ్వెందుకు నోరు పారేసుకోవటం, నువ్వెందుకు తప్పుగా మాట్లాడటం? సంఘములో సోదర సోదరీమణులు కానీ ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఆ స్థితి రావడం గొప్ప విశేషం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎంత దేవుని కొరకు ఏ సంవత్సరం పడలేని కష్టాన్ని, బాధల్ని, రోగాల్ని అనుభవిస్తూ మీరు పడిన కష్టం గొప్పది. మీరు చేస్తుంటే నేనే నా పిల్లలేనా ఇలా పనిచేస్తున్నారో అర్ధరాత్రి వరకు అనిపించేది. ఎన్ని బాధలున్నా, శరీరంలో ఎన్ని సమస్యలున్నా, మీ శరీరం వద్దని విశ్రాంతి తీసుకో అని చెప్తున్నా పిల్లలందరూ కలిసి, స్త్రీలే కానివ్వండి పురుషులే కానివ్వండి, అన్నిటికంటే ఎక్కువ మందిగా స్త్రీలు చేసిన త్యాగం
పురుషుల కంటే గొప్పది. పురుషులు ఎక్కువ మంది లేరు. ఇంటిని వదిలి పిల్లలు తీసుకొని దేవుని సన్నిధిలో పనిచేయటానికి సిద్ధపడిన మీరు గొప్పవారే. మిమ్మల్ని అప్రిషియేట్ చేయక తప్పదు. ఇంతగా కష్టపడిన వాళ్ళు ఉండరండి. అసలు రావడానికే ఇష్టపడని అనేక సంఘములలోని వారు అసలు రావడానికే ఇష్టపడరు. అలాంటిది వచ్చి పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది? అది అనుకూలమైన వాతావరణం కాదు. ఎండలలోనూ పనిచేశారు, చలిలోనూ పనిచేశారు, విపరీతమైన చలిలోనూ పనిచేశారు. మీ సేవ గొప్పది. ఇంత గొప్ప మనస్సున్న మీరు, నీ సహోదరి నీ సహోదరుడు ఏవైనా పొరపాట్లు నీ ఎడల చేస్తే, మీ ఎడల, సంఘాన్ని ఎడల కాదండి, ఈ పొరపాట్లు సంఘం ఎడల పొరపాటు చేస్తే, సంఘం ఎడల పొరపాటు చేస్తే నువ్వు నేను ఎవరు క్షమించడం? దేవుడు క్షమించాలి. సంఘం ఎడల పొరపాటు చేసిన వారిని ప్రోత్సహించకూడదు. ఎందుకంటే దేవునికి భిన్నంగా ప్రవర్తించాడు కనుక దేవుడు ఆ వ్యక్తి చూసుకోవాలి. దేవుని పిల్లలారా, కనుక ఈ 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో పొగడ్తలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. పొగడండి, ఒకరినొకరు పొగడండి, ఒకరినొకరు పొగడాలి. అలా పొగడగానే అతనిలో ఉన్న, నీ ఎదుటి సోదరునిలో ఉన్న ఆవేశం తగ్గిపోతుంది. అయ్యో, నా సహోదరుడు నన్ను ఎంతగా ప్రేమిస్తుంటే, నన్ను ఎంతగా ఘనపరుస్తుంటే నేను ఎందుకు శత్రుత్వం అని పెంచుకోవాలి నా సోదరి మీద కానీ నా సోదరుడి మీద కానీ అని ఒక మంచి మనస్సు కలిగి జీవించగలిగితే నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నామని అర్థం. ఎన్నో కష్టాలు పడుతున్నారు నిజంగా మీరు. ఎన్నో కష్టాలు ఇవ్వటంలో కానీ, చేయటంలో కానీ, మాట్లాడటంలో కానీ, ప్రవర్తనలో కానీ మీరందరూ చూపించే అపరిమితమైన ప్రేమ అపరిమితమైన ప్రేమ మొదటిదైతే అపరిమితం అంటే ఇంకా గొప్ప ప్రేమ అని అర్థం. అలాంటి ప్రేమ గలవారే దూరం అనక, భారం అనక, చలనక, చలి లేక, ఎండనక, వాననక మీరు పడిన కష్టం ఎంతో గొప్పది. దేవుని పిల్లలారా, పౌలు రోమాపత్రిక రాస్తున్నప్పుడు రోమాలో ఉన్నవాళ్ళు చాలా క్రూరులు. మీకు తెలుసు, మొట్టమొదట అధ్యాయంలోనే వాళ్ళ చెంత చెడు నడత నడిచారు వాళ్ళందరి గురించి వ్రాయబడింది. అలాంటి వాళ్ళని అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా, నైపుణ్యంగా, వినయ విధేయతలతో వాక్యాన్ని వ్రాస్తూ వాళ్ళని మరి క్రీస్తులో పెంచడం అనేది మరి అది పౌలు గారికి దేవుడిచ్చిన వరం. మనమైతే మన శత్రువులతో మనసు విప్పి మాట్లాడలేము. మాట్లాడను అని మనం ఊరుకునే కంటే మాట్లాడి చూపించాలి. అదే మనం నేర్చుకోవలసినటువంటి విధి. సంఘంలో ఉండి వినుట ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? దేవుని యొక్క మనస్సు యాజిటీజ్గా మనం కూడా పొంది దేవుని వలె ప్రవర్తించాలి. అది క్రీస్తు చూపించాడు ఈ లోకంలో వచ్చి. తను చంపిన వాళ్ళను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు తండ్రి, వీళ్ళని క్షమించు అని అన్నాడు. దేవుని పిల్లలారా, ఇంత ఆధిక్యత, ఇంత ఉన్నత స్థితి దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకంటే
ఏ సంఘం కూడా ప్రపంచవ్యాప్తంగా అసలు సంఘాలని గుడికి వెళ్ళటమే మానేశాయి. ఈ మధ్యన ఈ నెట్లో రావటం వల్ల ఎవరైనా ప్రసంగం చేస్తే నెట్లో వినేసి వాళ్ళే రొట్టె ద్రాక్షరసం తీసేసుకొని ఇంటి దగ్గరే ఆరాధన చేసేసుకుంటున్నారు. అంటే వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదు, వాళ్ళు గుడికి వెళ్ళటానికే ఇష్టపడటం లేదు. అలాంటి అంటే హై టెక్నాలజీ డెవలప్ అయిన అగ్రరాజ్యాలు లాంటివి యూరోప్ దేశాలన్నీ మన దేశంలో గుడికి వెళ్ళాలి. మనలాగే నెట్లో ఇస్తూ సత్యారాధనలో మనలాగే నెట్లో ఇస్తూ మీరు మీ ఇంటి దగ్గర ఉండి చూడొచ్చు అని ఎవరు అనరు. అబ్బా మనం అలాగన్నా ఉంటే గుడికి రావడం మానేస్తారు. వీళ్ళు గుడికి రావడం మానేస్తే మనకు వచ్చే కానుకలు రావు. ఆ కానుకలు రాకపోతే మనం మన ఇష్టానుసారంగా బ్రతకలేమని ఇప్పుడున్న సంఘాల పెద్దలు అలాంటి నిర్ణయాలతో బ్రతుకుతున్నారు. రావాలి, జనాన్ని కూడగొట్టడానికే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడుకుంటేనే డబ్బులు. దేవుని పిల్లలారా, మీరు చాలా ఎత్తుకొచ్చారు. ఈ ఎత్తులో నుండి కిందకు చూడకండి, పైకే చూడండి. అక్కడ తండ్రి కుమారుడు యేసుక్రీస్తున్నారు. ఎప్పుడు మీరు అప్సెట్ అవ్వరు, ఎప్పుడు మీరు బాధపడరు, బాగుపడతారే తప్ప చెడిపోయే ఆస్కారమే లేదు. కనుక 11వ వచనంలో ఆసక్తి విషయంలో మందులు కాక దేవుని పని చేయటంలో ఆసక్తి. ఆసక్తి విషయంలో మందులు కాక, మందులు అంటే మందమతులు కాక. మందమతులు అంటే నిర్లక్ష్య వైఖరి. మీరు వెళ్ళండి, నాకు బాగులేదు, అరే బాగున్నా బాగులేకపోయాను అని కారణం చేత ఉండిపోతారు చాలామంది. దూరం అంటే మానేస్తారు, వాళ్ళకి ఏదైనా పని ఉంటే మానేస్తారు. ఇలాగా మందులు అంటే మందమతులు నిర్లక్ష్య వైఖరి. చేసుకుందాంలే, మత్తులు, ఏమో ఇప్పుడేం చేస్తానులే అమ్మ, వచ్చే వారం వస్తాను నేను. చాలామంది వాళ్ళందరూ మందుల జాతికి చెందినవారు, ఆసక్తిగా లేరు. పదండి, నేను వచ్చేస్తాను పదండి. అలా దేవుని కొరకు ఇలా చెప్పగానే అలా లేచిపోయేవాళ్ళు ఆసక్తి విషయంలో గొప్పవాళ్ళు. అదే 11, ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత. నేను ఈవేళ చర్చికి వెళ్ళాలి, ఈవేళ చర్చ్ అంతా శుభ్రం చేయాలి. సుమారు 1 నెల రోజులు మూసింది, పట్టులు బట్టి ధూళి పట్టి అశుభ్రంగా ఉంటుంది. కనుక నేను వెళ్ళకపోతే ఎలా, నేను శుభ్రపరచకపోతే ఎలా? నీ ఇంటిని నువ్వు చూసుకున్నట్టుగా దేవుని ఇల్లు కూడా నీ ఇల్లే, అది నువ్వే అనే సంగతి తెలుసుకొని నీవు ఈ విధంగా ఆసక్తిగా రావటం. ఒంటిగంటగా నాకు శబ్దాలు వినబడుతున్నాయి, కుర్చీలు వేస్తున్నారు పిల్లలు. అవును, ఆసక్తిలో తీవ్రత. 2-3 ఉంటారండి, వాళ్ళు 1 గంటకే వచ్చేస్తారు, ఇంకా ముందు వచ్చేస్తుంటారు. మంచిది, ఆసక్తి విషయంలో తీవ్రత గలవారుగా ఉన్నారు మీరు. మందులు కారు, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. అది సేవే. ఎంత పనైనా అలయకుండా శరీరం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా సెమినార్లో పనిచేశారన్న వాస్తవాలు నాకు తెలిసి నేను చాలా పరవశించిపోయాను. నిజమండి,
అమ్మా నేను ఇక చేయలేను, నేను విశ్రాంతి తీసుకుంటాను అని ఎవ్వరూ అనలేదు. కానీ కష్టమైన పని, సులువైన పని నేను అనండి, చాలా కష్టమైన పని, మగవాళ్ళు కూడా చేయలేని పని ఆడపిల్లలు మీరు చేయటం విశేషం, గొప్ప విషయం కూడా. అలా చేయలేరు అలాగెవరు. గుడికి రాని నేటి క్రైస్తవ్యం పనికొచ్చి ఇంత కష్టపడతారా? పడరు, రారు, పడలేరు, రాలేరు. అది నేటి క్రైస్తవ్యం. మీరు అలాంటి వాళ్ళు కారు. మనం క్రైస్తవులు అంటే పని అని అర్థమవుతుంటుంది వాళ్ళకి. వాళ్ళు క్రైస్తవులు అంటే మందమతులు, సోమరులు వాళ్ళలో కనబడుతుంది. కానీ కాపరి వాళ్ళందరినీ దీవించేస్తాడు. మీరంతా ఆశీర్వదింపబడిన వారే అంటాడు. పాపం ఆ మాయ మాటలు, ఆ మోసపూరితమైన మాటలను నమ్మి ఆ గొర్రెలన్నీ అమాయకంగా అక్కడ ఉండిపోతాయి. మరి వాళ్ళకి ఎవరైనా చెప్పగలరా? చెప్పడానికి వెళ్ళనిస్తారా? చెబితే వింటారా? ఇవన్నీ వినరండి వాళ్ళు, ఇవన్నీ వినరు. ఈవేళ స్త్రీల కూటానికి మరి అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి ఏ ఊరు, వెంకట ఎక్కడంటే అది వెంకటాపురం కాదు, అదేనండి గోపాలపట్నం దాటిన తర్వాత వచ్చేది. పెందుర్తికి ముందే వేపగుంట. ఒక వృద్ధురాలు వచ్చిందట. ఆమె కూర్చుందట. అమ్మ వాక్యం లేదా అని అడుగుతుంది. ఆమె నొసట నిండా బొట్లు దిద్దుకుంది. ఆమె నొసట నిండా బొట్టులు పెట్టుకుంది. పక్కనున్న సోదరిమని అడుగుతుందమ్మా వాక్యం లేదా? ఈవేళ ఎందుకు అలాగైందంటే, ఈవేళ స్టార్టింగ్ ఇయర్ కనుక మనకి కార్యక్రమాలకి ప్రోగ్రాం తయారు చేయటంలో అధ్యక్షురాలు, ఉపాధ్యక్షురాలు నిమగ్నమై ఉండటం వల్ల ఎవరెవరు ఏ పోస్టుల్లో ఏ బాధ్యతలు స్వీకరించాలో అని ఈవేళ అనౌన్స్ చేసే కార్యక్రమం. అందువల్ల వాక్యం చెప్పడానికి వాళ్ళకి టైం లేదు. నెక్స్ట్ వెంటనే క్లీనింగ్కి వచ్చేయాలి. క్లీనింగ్కి రాకపోతే ఈవినింగ్ క్లాసులు జరగవు. కనుక అలాగ ఆలోచించడం వల్ల అలా అయింది. అలా అవగానే నిజంగానే వాక్యము అంటే ఆవిడకి ఏమర్థమైందో మనం చూడండి. వాక్యము ఉంటుంది. ఈవేళ వాక్యం చెప్పరా అంటే, ఎప్పుడూ వాక్యం చెప్పే మీరు ఈవేళ ఎందుకు వాక్యం చెప్పటం లేదని ప్రశ్నిస్తుంది. అది మీ గొప్పతనం. ఎప్పుడూ వాక్యం వినబడే ఈ చోట అప్పుడప్పుడు వస్తుంటుందట. ఎప్పుడూ వాక్యం వినబడే ఈ చోట ఈవేళ ఎందుకు వాక్యం వినబడటం లేదు? ఈవేళ వాక్యం చెప్పరా అమ్మా అని అడిగింది. అది మీకే సార్థకత, మీకే సార్థకత. అది దేవుని పిల్లలారా, ఎంత మంచి పిల్లలను దేవుడు కన్నాడో అనిపిస్తుంటుంది. మీరు దేవునిలో ఉంటే ఎంతో పొంగిపోతూ ఉంటాను. మీరు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే నలిగిపోతుంటాను. ఎంతకాలం వీళ్ళతో ఉండాలి, ఎంతకాలం వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంతకాలం ఎన్ని వాక్యాలు చెప్పి వీళ్ళని మార్చాలి, ఇలాంటి ఆలోచనలతో ఉంటాను ఎప్పుడు. నెక్స్ట్ 12వ వచనానికి వెళ్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి. ఏమంటారు? ఏం కోరుతున్నాడమ్మా మిమ్మల్ని?
నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణలో సంతోషం ఉందా? నిరీక్షించడంలో, దేవుణ్ణి నిరీక్షించడంలో, క్రీస్తుని నిరీక్షించడంలో సంతోషం ఉందా? ఉంది. అది ఎలాంటి సంతోషం అంటే, మేము రావాలని పరలోకపు తండ్రి మహాలోకాలను నిర్మిస్తున్నాడు. మేము రావాలని నిరీక్షణది. మనం ఇంకెళ్ళలేదు, మనం అక్కడ ఏం జరుగుతుందో చూడలేదు. జాన్సన్ గారు లాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, మన ప్రియులు. వాళ్ళు ఇప్పుడు అక్కడ సంతోషంగా ఉన్నారు. పట్టణం సిద్ధపరచబడుతుంది. వీడిని అప్పుడే పట్టణానికి వెళ్ళరు, పరదేశంలో ఉంటారు. మనం పట్టణానికి వెళతాం, మనందరమే కలిసి పరదేశకు వెళ్ళాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రపంచ నాశనం. ప్రపంచంలో మనిషి అన్నవాడు, పురుగు అన్నవాడు చచ్చిపోతారు, ఎవరుండరు. అప్పుడు బ్రతుకున్నవారు కానీ, అంతకుముందు మరణించిన వారు కానీ వీళ్ళందరూ పరదేశంలో ఉండాలి. అప్పుడు నిరీక్షణ గల దేవుడు, మనం ఏ దేవుడినైతే నిరీక్షించామో కొడుకును పంపుతానన్నాడు. ఎందుకు? మనల్ని తీసుకురావటానికి. ఆకాశమండలమునకు అన్నాడు కానీ భూమి మీదకి దిగుతాడని మాత్రం అనలేదు. ఆకాశమండలానికి వచ్చేస్తాడు ఆయన, క్రీస్తు వారు. అప్పుడు మనం ఎలా వెళ్తాం ఆకాశమండలానికి? మేఘముల మీద. మేఘాలు ఈరోజు ఎలాగైతే కదిలిపోతున్నాయో, ఆ రోజు కూడా మేఘాలు భూమి మీదకి వచ్చి పైకి వెళ్తుంటాయి. ఎవరి కోసం? మన కోసం, మనల్ని తీసుకొని వెళ్ళటం కోసం. అది ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఏమండి, మన పిల్లల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలా రోజులు మొదవలస వెళ్ళలేదు. వెళ్ళకపోతే అందరూ అడిగేవాళ్ళు ఏమని? డాడీ, మనం మోదవలస వెళ్ళమా? అక్కడేం పని లేదా అని అడగడం మొదలుపెట్టారు. పని ఉండాలి కదా, మన కొరకు పని కేటాయించాలి అక్కడ, అప్పుడు మనం వెళ్తాం. వెళ్తామమ్మా, వెళ్తాం నాన్న, మనం వెళ్తాం. మనం వెళ్ళే పని దగ్గరికి వస్తుంది, వెళ్ళాలి. వెళ్ళడానికి ఎంతో సందడి మనందరికీ. మొదవలస వెళ్ళడం, కుటుంబాలన్నీ కలుసుకోవడం, క్యారేజీలన్నీ విప్పుకోవటం, అందరూ కలిసి భోంచేయటం. ఎక్కడ ఏ సంఘంలో ఉండదు. దేవుని పిల్లలారా, అలా మనలో ఒకరినొకరు పురుకొలుపుకుంటాం, వెళ్ళాలి 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 అని. ఇప్పుడు మనం అంతా దేవుడు కట్టిన మహాలోకానికి వెళ్ళాలి. మహాలోకానికి వెళ్ళాలంటే ముందు పరదేశికి వెళ్ళాలి. భూమి మీద ఉన్నవాళ్ళు, ముందు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. అందరం రోగగ్రస్తులం అయిపోయాం. అందరూ దొగుతున్నారు పాపం. నిజమండి. ఆ పెద్ద ఆడిటోరియంలో మేఘాల్లాడు ధూళి, అదంతా మనమే పీల్చేసాం. ఆ ధూళంతా మనమే పీల్చాం. దానికి తోడు మతాబేలు పీల్చారు. అది భయంకరమైన పొగ. ఎలకలను లోపల పెట్టి మందు పెట్టినట్టు గొప్పగా చేయబోయి ఆరోగ్యాల మీద ఆడారు వాళ్ళ ఆట. ఇంకక్కడి నుంచి నేను సిక్ అయిపోయాను. మతాబులు కాల్చారో నేను మంచం పట్టేశాను. ఎంత ట్రై చేసినా నిలబడేవాడిని కాదు, చెప్పడానికి వాయిస్ వచ్చేది కాదు. చాలా బాధపడిపోయేవాడిని. ఎప్పుడు సెమినార్లో
40 సంవత్సరాల ఈ నేషనల్ సెమినార్స్లో ఎప్పుడు ఏ సెమినార్లో మీ డాడీ మాట్లాడని రోజుంటూ లేదు. ఈసారి బాగా అలసిపోయాను. ఆ నిర్మాణంలో ఆర్థికంగా అలసిపోయాను, మానసికంగా అలసిపోయాను, శారీరకంగా అలసిపోయాను. ఓపిక అంతా నశించిపోయింది. 3 స్పెషలిస్టులు చూపించుకున్న తర్వాత ఈరోజు మీ ముందు కూర్చోగలిగాను. లేకపోతే కష్టమయ్యేది. ఇక ప్రసన్నబాబు సిక్ అయిపోయాడు. మీరందరూ సిక్ అయిపోయారు. ఇందులో సిక్ అవ్వలేని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ సిక్ అయిపోయారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అండి అందరికీ. చాలామంది బాడీ పెయిన్స్తో ఏడ్చారని కూడా విన్నాను. సారీ అండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అనుకుంటున్నాను. దేవుని పిల్లలారా, పరలోకములో దేవుడు మనల్ని తీసుకెళ్ళటానికి క్రీస్తుని పంపుతాడు. క్రీస్తు వస్తాడు. ఎక్కడికి? భూమి మీదకి రాడు, ఆకాశ మండలానికి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచిపోతారు. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు. ఆ మీదట తర్వాత బ్రతుకున్నాం కదా, యేసుప్రభు వచ్చినంత వరకు మనం ఉన్నాం అనుకోండి, ఆయన కనబడుతున్నాడు అనుకోండి మనకి, అప్పుడు మనం బ్రతుకుతాం. అంటే ఇది బ్రతుకు కాదు, అప్పుడు ఉన్న ఈ శరీరం కాదు, ఇది బ్రతుకు కాదు, చచ్చిపోవాలి. యేసుప్రభు అలా ఉంటుండగానే ఇది చచ్చిపోయి మళ్ళీ మనం బ్రతికిపోతాం. మార్పు అనేది బాడీలోనే జరిగిపోద్ది. అప్పుడు వాళ్ళని మనల్ని వెంట పెట్టుకొని వారితో కూడా క్రీస్తు యేసు ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలానికి యేసుక్రీస్తు దగ్గరికి మేఘముల మీద కొనుపోబడదాము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. మీరు ఈ మాటలు చేత ఒకరినొకరు ఆదరించుకోండి. మీరు పేదవాళ్ళు కాదు, మీరు ఏదో అయిపోరు, మీరు నాశనం అయిపోయారు, మీకేమీ లేకుండా పోదు. ఒక మహాలోకానికి మనం వెళ్ళబోతున్నాం. మన తండ్రి అక్కడ మన కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసును పంపడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ప్రపంచ నాశనం కావాలిగా. ప్రపంచ నాశనానికి రోజులు దగ్గర పడ్డాయి, మనకు తెలిసిపోతుంది అదంతా. భూకంపాలు, కాల్చివేతలు, మొత్తం అరణ్యాలు ధూళైపోతున్నాయి. మరి అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి. వరదలు విపరీతంగా వచ్చి జనం చచ్చిపోతున్నారు. ఇది లేదు అనేది లేదండి. ఈరోజు ప్రపంచంలో ఈ జబ్బు లేదని కానీ, ఈ ప్రమాదం లేదని కానీ, ఇలాంటి భయంకర ఘటనలు లేవని కానీ ఎవ్వరు అనడానికి వీల్లేదు. 10 సార్లు ఊగిన దగ్గరే 10 సార్లు ఊగుతుంది నేల. భూకంపం. ఇవన్నీ చూసి మనం ఆనందించాలి. లోకం భయపడుతుంది, మనం ఎందుకు భయపడతాం? మనం ఈ భూకంపాల్లో ఉండవలసిన వాళ్ళం కాదు. మనం ఈ భూకంపాలకి ఈ ప్రళయాలకి మనం ఉండేది కాదు. మనం మరణించిన దేవుని వాళ్ళమే, మనం బ్రతుకున్న దేవుని వాళ్ళమే. అది గొప్ప సుగుణం. అదే మనకున్న నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకేమంటున్నాడు? నిరీక్షణ గలవారై, 12వ వచనం, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనయందు పట్టుదల, శ్రమయందు ఓర్పు. మీకు శ్రమయందు ఓర్పు వచ్చింది, ప్రార్థనలో పట్టుదల వచ్చిందా? వచ్చింది. మీరు ప్రతిరోజు ప్రార్థనలు చేసి పాటలు పాడుతుంటే నాకు వినబడుతున్నాయి. అందులో నా కొరకు ఎక్కువగా ప్రార్థన చేయడం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా డాడీని బాగు చేయి తండ్రి, మా డాడీని బాగు చేయి తండ్రి. అందుకే బాగు చేసి మీ ముందు కూర్చోబెట్టాడు. లేకపోతే మీరు బాధపడిపోతారు కదా.
మేము తండ్రిని అడిగాం కదా, తండ్రి మాకేం చేయలేదని మీరు అనుకోకుండా మీ నిరీక్షణలో మీరు ఆనందించాలని అన్నీ మన పట్ల సక్సెస్ఫుల్గానే దేవుడు చేస్తున్నాడు. ఓకేనా? మరి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఆపుతాను. నెక్స్ట్ వీక్ రేపు కలుసుకుందాం. అందరికీ సెలవు.